బంగ్లాదేశ్తో అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న 3 టీ20ల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ శనివారం రోజున ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా ఎంపిక చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ను టీ20 పర్మనెంట్ కెప్టెన్గా ఎంపిక చేసినట్టు అర్థమవుతుంది. ఈ టీ20 జట్టులో కొంతమంది యువ ఆటగాళ్లకు బీసీసీఐ చోటు కల్పించింది. ఆ వివరాలన్నింటినీ ఇప్పుడు చూద్దాం. స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా ఐపీఎల్లో ఒక రేంజ్లో మెరుపులు మెరిపించిన అభిషేక్ శర్మకు జట్టులో చోటు దక్కింది. అదే సమయంలో ఐపీఎల్ 2024లో నిలకడగా గంటకు 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్తో బౌలింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన యువ పేసర్ మయాంక్ యాదవ్కు తొలిసారి సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. వరుణ్ చక్రవర్తి దాదాపు 3 ఏళ్ల తర్వాత జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. సంజు శాంసన్, జితేష్ శర్మలను వికెట్ కీపర్లుగా తీసుకోగా దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన ఇషాన్ కిషన్ కు మరొకసారి నిరాశ ఎదురైంది. ఇషాన్ కిషన్ మరికొన్ని టోర్నీలు స్థిరంగా ఆడితే కానీ టీమిండియా జట్టులో చోటు దక్కేలా కనపడడం లేదు. అతడితో పాటు మరొక యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కు జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. మొత్తం స్క్వాడ్ వివరాలు చూసినట్లయితే స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్లను ఎంపిక చేశారు. వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, జితేష్ శర్మ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్లకు స్థానం దక్కింది. స్పెషాలిటీ స్పిన్నర్లుగా రవి బిష్నోయ్, వరుణ్ చక్రవర్తిలు సెలెక్ట్ అవ్వగా ఫాస్ట్ బౌలర్లుగా హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్లు జట్టులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ జట్టులో స్టార్ ఆటగాళ్లైన పంత్, గిల్, బుమ్రాలను ఎంపిక చేయలేదు. రొటేషన్ పద్ధతిలో భాగంగా రాబోయే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్లను దృష్టిలో ఉంచుకుని ఈ ముగ్గురు ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించారు. అక్టోబర్ 6న గ్వాలియర్లో తొలి టీ20, 9న ఢిల్లీలో రెండో టీ20, హైదరాబాద్ వేదికగా 12వ తేదీన మూడో టీ20 జరగనుంది. మరి ఈ 3 టీ20లలో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని యువ టీమిండియా బంగ్లాదేశ్ను ఎలా అడ్డుకుంటుందో వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.